మనకిప్పుడు వస్తున్న నమ్మకమైన సోర్సెస్ నుంచి వస్తున్న వార్త ఏమంటే అజయ్‌ని కిడ్నాప్ కాదది పోలీసులే తీసుకెళ్లారు అనేదైతే కన్ఫర్మ్ అయింది. హ్మ్. అయితే పోలీసులు అతన్ని ఎందుకు తీసుకెళ్లారు అనే దగ్గర ఇప్పటివరకు కన్‌ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇతని మీద ఇప్పటివరకు నాకు తెలిసి 2 ఎఫ్ఐఆర్‌లు నమోదైనాయి. ఒకటి తుకారాం గేటు, 2 ఉప్పల్ పోలీస్ స్టేషన్. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో రవీందర్ రెడ్డి, కట్టెగుమ్మల రవీందర్ రెడ్డి అనే ఆయన ఇచ్చాడు. ఆయన ఎవరంటే హైందవ సంఘాల ఐక్యవేదిక హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ, హెచ్‌జాక్ అంటారు, దాని అధ్యక్షుడు. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చాడంటే ఇతను సిగ్నేచర్ స్టూడియోస్ అనే ఒక ఛానల్లో హిందువులను అవమానిస్తూ వీడియోలు చేశాడు. ముఖ్యంగా నాకు ఆరాధ్య దేవుడైన శ్రీరామచంద్రుడిని కించపరుస్తూ వీడియోలు చేశారు. అందువల్ల ఇతని మీద ఆ ఛానల్ మీద మీరు బిఎన్ఎస్ చట్టం 298, 299, 300 కింద చర్యలు తీసుకోగలరని ఆయన ఇచ్చాడు. దాంతో వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మాడిశెట్టి ఎర్రప్ప, ఈయన అసలు పేరు, అలియాస్ అజయ్ బాబు, వీళ్ళ నాన్న సన్నాఫ్ కోటయ్య, సరోజనపురం, దమ్మున్నపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మున్నపేట మండలం. ఈ డీటెయిల్స్ అంతా కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో ఈయన మీద 2 సెక్షన్లు పెట్టారు. 299 బిఎన్ఎస్ అంటే ఇతర మతాలని అవమానిస్తూ వీడియోలు పెట్టడం కానీ, వాలంటరీగా డెలిబరేట్గా ఇతర మతాలని కించపరచడం అనే యాంగిల్లో ఈయన మీద పెట్టారు. ఇది కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. దీని కింద 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, ఫైన్ కూడా వేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో వచ్చింది, 2008లో అమెండ్మెంట్ జరిగింది. దాని ప్రకారం ఇతని మీద సెక్షన్ 66 అంటే సోషల్ మీడియా దుర్వినియోగం అనే యాంగిల్ కింద ఇతని మీద పెట్టారు. ఈ నేపథ్యంలో ఇతన్ని నిన్న అర్ధరాత్రి తీసుకెళ్లారు. అయితే అందరూ ఏమనుకున్నారంటే, ఇప్పుడు కేఏ పాల్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు, దీని మీద స్పందించారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రవీణ్ని మృతి పట్ల ఒక గందరగోళ ఉద్రేక పరిస్థితి నెలకొన్న కాంటెక్స్ట్లో అజయ్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, ప్రవీణ్ తర్వాత నన్నే చంపబోతున్నారు, ప్రవీణ్ది కూడా హత్యే. ఇట్లాగా శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగుణ అనే అతను, తర్వాత రాధా మనోహర్ దాస్, వీళ్ళిద్దరే చంపించారని కూడా అజయ్ ఆరోపించాడు. నెక్స్ట్ నన్నే టార్గెట్ చేస్తున్నారు, నాకు బీజేపీ వాళ్ళు అనేక మంది మెసేజ్లు పెడుతున్నారు, నేను చంపేస్తామని అని అజయ్ కూడా అన్నాడు. అలాగే ఇంకొంతమంది మీద కూడా కేసులు పెడుతున్నారు. కేఏ పాల్ మీద పెట్టబోతున్నారు. ఆల్రెడీ హర్ష కుమార్ మీద కేసులు పెట్టారు. 196, 197 బిఎన్ఎస్ కింద ఆల్రెడీ ఆయన మీద కేసు పెట్టారు. అట్లాగే విజయ్ రెడ్డి అనే ఒక పాస్టర్ని చంపాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈయన మాట్లాడాడు. జూపిడి ప్రభాకర్ వీళ్ళందరి మీద కూడా కేసులు పెడతానని అజయ్ మాట్లాడాడు. సో ఈ నేపథ్యంలో అజయ్ మీద ఒక హిందూ సంఘాల అయితే ఒకటి ఇస్తే, రెండవది తుకారాం గేట్లో ఇచ్చింది మాత్రం క్రిస్టియనే, ఆరోగ్యస్వామి జోసఫ్ అని, ఆయన అక్కడ కేసు పెట్టాడు. ఆయన వీడియో నేను చూశాను. ఆయన ఎందుకు పెట్టాడంటే, ఇతను క్రైస్తవ విగ్రహాలను ధ్వంసం చేస్తానంటున్నాడు, మా క్రైస్తవుల మీద దాడి చేసే అవకాశం ఉంది, ఇతను పిచ్చిపట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు, హిందువుల మీద హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నారు, అందుకని నేను ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాను అని ఈ ఆరోగ్యస్వామి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. సో అయితే పోలీసుల నుంచి మనకు అందుతున్న అనఫిషియల్ న్యూస్ ప్రకారం ఏంటంటే, ఇతన్ని మేము అరెస్టు చేయట్లేదు, ఇతన్ని హిందువులు దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. ఇతని పట్ల ఇతని వీడియోల్ని విపరీతంగా వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకొని ఇతన్ని మనం క్షమించకూడదు, ఇతన్ని బుద్ధి చెప్పాలి అని చేస్తున్నారు. మాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇతను కానీ బయట ఉంటే ఇతని మీద కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు దాడి చేసే అవకాశం ఉంది, అందుకని ఇప్పుడు ఆల్రెడీ వాతావరణం బాగాలేదు కాబట్టి ఇతన్ని మేము తీసుకొచ్చి మా అధీనంలో పెట్టుకున్నాము, ఇతన్ని రక్షించడం కోసమే ఇతన్ని మేము తీసుకొచ్చాము తప్ప ఇతన్ని అరెస్ట్ చేయడము ఇంకోటి కాదు అని పోలీసులు చెబుతున్నారు.